Hi everyone, welcome to the Telugu Competitive Channel. Today topic is percentage class 4. ఈరోజు టాపిక్ ఏంటంటే టైప్ 4 క్వశ్చన్స్. హౌ మచ్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్? రెండు వాల్యూలు కంపేర్ చేసినప్పుడు ఏ వాల్యూ ఎక్కువ ఏ వాల్యూ తక్కువ ఉంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ, తక్కువ ఉంటే ఎంత పర్సంటేజ్ తక్కువ అనేది ఈరోజు టాపిక్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇఫ్ ఎక్స్ ఎక్స్ అనేవాడు 25% మోర్ దాన్ వై. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఎక్స్ అండ్ వై. ఎక్స్ అనేవాడు వై కంట 25% ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు. అయితే వాట్ పర్సంటేజ్ లెస్ డస్ వై ఎర్న్ దెన్ ఎక్స్? వై అనేవాడు ఎంత తక్కువ ఎర్న్ చేస్తున్నాడు ఎక్స్ కంటే? దేనికంటే తక్కువ ఎర్న్ చేస్తున్నాడు? ఎక్స్ కంటే. ఈ క్వశ్చన్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి కానీ ప్రాసెస్ మారిపోతాయి. ఇందులో మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఎర్నింగ్స్ ఏదైనా సరే ఎంత అమౌంట్ మనకి టాలీ చేసుకుంటాం పర్సంటేజెస్లో 100%. ఓకేనా? ఎక్స్ అనేవాడు వై అనేవాడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? ఎక్స్ అనేవాడు వై కంటే 25% ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు. ఫర్ సపోజ్ వై అనేవాడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఓకేనా? ఎర్న్ చేస్తున్నాడు. అయితే వై కంటే ఎక్స్ ఎంత ఎర్న్ చేయాలి? 25% మోర్ అన్నాడు కదా. అంటే 100కి 25% ఎంత? 100కి 25% మీనింగ్ ఎంత? 25/100 ఇంటూ 100. 25 1 చేస్తా, మన 25కి 25 పోయింది. 25 రూపీస్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నాను సార్. అంటే ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ని 125 అని రాసుకోవచ్చా? ఎక్స్ అనేవాడు వై కంటే 25% ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడని వచ్చింది కదా అక్కడ. సరిపోయింది అక్కడ. ఓకే, క్వశ్చన్ అడిగాడు వాట్ పర్సంటేజ్ లెస్ వై ఎర్న్స్ దెన్ ఎక్స్? వై అనేవాడు ఎంత తక్కువకి ఎక్స్ కంటే ఎంత తక్కువ ఎర్న్ చేస్తున్నాడు అన్నాడు. ఓకేనా? ఎంత తక్కువ అంటే ఎంత తక్కువ ఎర్న్ చేస్తున్నాడు? 25 రూపీస్. అందకల రూపీస్ అనుకున్నాం, 100 అనుకుంటే 125. 25 రూపీస్ తక్కువ సంపాదిస్తున్నాడు ఎవరికంట? ఎక్స్ కంట. సో ఎక్స్తో కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ. వాట్ డస్ వై ఎర్న్స్ దెన్ ఎక్స్? ఎక్స్ కంటే ఎంత తక్కువ, ఎక్స్తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటే అది కిందన వాడాలి. 125/125 ఇంటూ 100. అంతే కదా. వై ఎంత తక్కువ సంపాదిస్తున్నాడు ఎక్స్ కంటేనా? 25 రూపీస్ తక్కువ సంపాదిస్తున్నాడు. అది పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100. 25. సో 25 1 చేస్తా, 25 5 చేస్తా, అంత వస్తుంది. 1/5 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20%. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో బండగుర్తుగా చెప్పుకోవాలంటే లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో పెట్టుకోవాలి. ఈ క్వశ్చన్స్లో బండగుర్తుగా చెప్పుకోవాలంటే వై అనేవాడు ఎక్స్ కంటే అంత తక్కువ సంపాదిస్తున్నాడు. కంటే ఎంతకంటే దేనికంటే తక్కువ సంపాదిస్తే ఆ కంటే అనేది కింద పడాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో సమ్ చూద్దాం ఒకసారి. ఇఫ్ కృష్ణ శాలరీ ఈస్ 16.2/3% లెస్ దెన్ రాధా కంట కృష్ణ తక్కువ. ఎంత తక్కువ? 16.2/3% తక్కువ. బై హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ రాధా శాలరీ ఈజ్ మోర్ దాన్ కృష్ణ? రాధా శాలరీ కృష్ణతో కంపేర్ చేస్తుంటారు మోర్. సో కృష్ణది మనకి ఇక్కడ ఈ పరంగా చూసుకుంటే కింద ఉండాలి. ఓకేనా? మామూలుగా అయితే కృష్ణ శాలరీ అంత 16.2/3% తక్కువ. అంతేనా? మామూలుగా అయితే ఎలా రాసుకుందాం మనం? కృష్ణ ఇస్ రాధా. ఓకేనా? రాధాను 1 అనుకుంటే 16.2/3% తక్కువ కాబట్టి 83 1/3% వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎర్రర్ మనకి టైం పెడుతుంది. షార్ట్ కట్స్ ఎలా పెడతారంటే 16.2/3% అంటే మనకి వాల్యూ ఎంత? 1/6. అంతే కదా. ఇప్పుడు ఇది టోటల్ వాల్యూ 100%. నేను రాధా 6 రూపీస్ ఎర్న్ చేస్తున్నాను అనుకోండి. 16.2/3% వాల్యూ ఎంత? 1.
ఒక్క రూపాయి తక్కువ సంపాదిస్తున్నాడు కదా కృష్ణ. 6 - 1 అంటే 5. సో రాధ 6 రూపీస్ సంపాదిస్తే కృష్ణ 5 రూపీస్ సంపాదిస్తున్నాడు. ఓకేనా. హౌ మచ్ పర్సంటేజ్ డస్ రాధా శాలరీ ఈస్ మోర్ దాన్ కృష్ణ. రాధా శాలరీ ఎంత ఎక్కువ కృష్ణ కంట? 1 రూపీ ఎక్కువ. ఎవరికంటే ఎక్కువ? కృష్ణ కంటే ఎక్కువ. ఓకేనా. 1/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20%. గాట్ ఇట్? అర్థమైందా? ఎవరికంటే ఎక్కువ అంటే కృష్ణ కంటే ఎక్కువ. ఏదైతే పనుగుతుందో ఆ పనుగుతు ప్రకారం ఫాలో అయిపోండి. క్వశ్చన్ అర్థం కాకపోయినా ఇక్కడ ఎప్పుడు కూడా 1/6 వేస్తే ఆన్సర్ మళ్ళీ మారిపోతుంది. అదవుతుందా? ఏ వాల్యూ వేయాలంటే ఇక్కడ మీరు డిసైడ్ చేయండి. ఎవరికంటే ఎక్కువ కంటే రాధా శాలరీ మోర్ దాన్ ఆఫ్ కృష్ణ. ఎంత పర్సంటేజ్ కృష్ణ కంటే ఎక్కువ. కృష్ణతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి కృష్ణ వాల్యూ రాయాలి. ఈ క్వశ్చన్ చూడండి. P is 6 times as large as Q by how much percentage Q is less than P. దీంతో Pతో కంపేర్ చేసుకున్నాం Q వాల్యూని. ఓకేనా. P అని 6 times as large as Q అంటే మీనింగ్ ఏంటి? P is equal to 6 times of Q. అంతేనా? అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? P అనేది 6 అయితే Q అనేది 1. అంతేగా. P వాల్యూ Q వాల్యూ 6 times. Q కంటే P అని 6 టైమ్ ఉందా? ఓకే. బై హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ Q అనేది లెస్ దాన్ P. P కంటే ఎంత తక్కువ? 5 తక్కువ. అంతేనా? ఎంత తక్కువ? 5. 5తో Pని కంపేర్ చేస్తున్నా. ఎంత తక్కువ అంటే P అనేవాడు Q కంటే అంత ఎక్కువ అని చెప్పుకోవచ్చు. లేకపోతే Q అనేవాడు P కంటే ఎంత తక్కువ అని అనుకోవచ్చు. ఓకేనా. అదే కదా మీనింగ్. P అనేవాడు Q కంటే ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. Q అనేవాడు P కంటే ఎంత తక్కువ అంటే 5 తక్కువ. ఇక్కడ కంపారిజన్ దేంతో చేస్తున్నాం? Pతో చేసుకుంటున్నాం కాబట్టి P వాల్యూ ఎంత? 6 ఇంటూ 100. 5/6 వాల్యూ ఎంత? 83. 1/3%. డైరెక్ట్గా చూసుకోండి. మామూలుగా అయితే అంత 1/6 వాల్యూ ఎంత? 1/6 అంటే ఎంత పర్సంటేజ్? 16. 2/3%. దీన్ని 5/6 చేయాలంటే మల్టిపుల్ 5. 16 80. 80లో మన దగ్గర ఉన్న వాల్యూ ఎంత అంటే 18. 1/3%. సో ఆన్సర్ 83. 1/3%. చూసుకోండి. ఏ మోర్ దాన్ బి అన్నాం అనుకుంటే ఏ మోర్ దాన్ బి. హౌ మచ్ పర్సంటేజ్ ఏ మోర్ దాన్ బి అంటే ఆ మోర్ అయితే ఉందో అది మోర్ చేసి వేరే డబ్బులో రాద్దాం. హౌ మచ్ పర్సంటేజ్ ఏ మోర్ దాన్ బి అని అడిగినప్పుడు మనకి ఆన్సర్ రాసుకోవచ్చు. ఇస్తే మోర్ బై దాన్ బి అన్నాడు కదా, బి తోటి ఇంటూ 100. హౌ మచ్ పర్సంటేజ్ ఏ లెస్ దాన్ బి అన్నాడు అనుకోండి, లెస్ బై బి ఇంటూ 100. అర్థమైందా? లెస్ బై బి ఇంటూ 100 ఈ వాల్యూ కింద ఉంటుంది. ఇదే మెయిన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్కి వస్తే ఈ టైప్ సమ్స్ ప్రస్తుతానికి అయితే ఎక్కువ అడుగుతున్నాడు ఎస్ఎస్సి కానీ వాట్ ఎవర్ ఈ ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో. 2 నెంబర్స్ ఇచ్చి క్వశ్చన్ చూడండి. 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 2 నెంబర్లు ఉన్నాయి. 26%, 5% మోర్ దాన్ ఏ థర్డ్ నెంబర్. థర్డ్ నెంబర్ తోటి థర్డ్ నెంబర్ కంటే 26%, 5% ఎక్కువ తోటి ఇంకో 2 నెంబర్లు ఉన్నాయి. మొత్తం 3 నెంబర్లు ఉన్నాయి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ 2 సెకండ్. ఫస్ట్ ఆఫ్ సెకండ్. వాట్ పర్సంటేజ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ సెకండ్. ఫస్ట్ అనేది సెకండ్లో ఎంత పర్సంటేజ్ ఉంది. ఫస్ట్ అనేది సెకండ్కి ఎంత పర్సంటేజ్ ఉంది. అది ఎక్కువ తక్కువ అని అడగలేదు. ఎంత పర్సంటేజ్. అప్పుడు సెకండ్ వాల్యూ 100% అనుకుంటే ఫస్ట్ వాల్యూ ఎంత అవుతుంది. ఇది మీనింగ్. ఇక్కడ చూడండి,
ఈ వాల్యూస్ని ఫస్ట్ ప్రాపర్గా మనం వేసుకుని రావాలి, సెట్ చేయ రావాలి. ఫస్ట్ 2 నెంబర్స్ అనేవి 26 5% మోర్ ఆన్ థర్డ్ నెంబర్. అంటే 2 నెంబర్లు కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి, థర్డ్ నెంబర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, థర్డ్ నెంబర్ తెలిస్తేనే మనకి ఈ 2 నెంబర్లు వస్తాయి. సో 3 నెంబర్స్ నేను ఏమనుకున్నానంటే ఏ బి సి. సో ఏబిసి అన్నారు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఏమన్నాడంటే థర్డ్ నెంబర్ని నేను 100 అనుకుంటున్నాను. ఓకేనా, థర్డ్ నెంబర్కి బి అంత ఎక్కువ, 5% ఎక్కువ. 100 5% ఎంత 5. 100 + 5 105. అంతేనా. ఏ సి కంటే ఎంత ఎక్కువ, 26% ఎక్కువ. అంతేనా. 100కి 26% ఎంత 26. సో ఓవరాల్ అంతా 126. ఈ వాల్యూస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నా లేదా అది చెక్ చేసుకోండి. కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇంక ఇదే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవచ్చు డైరెక్ట్గా. ఓకే, సి వాల్యూ 100 అనుకున్నాం, బి అనేవాడు 5% ఎక్కువ సి కంటే, ఏ అనేవాడు 26% ఎక్కువ సి కంటే. కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో ఆడేమన్నాడు, ఫస్ట్ వాల్యూ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ కంటే మన ఎంత ఎక్కువ కాదు ఎంత ఉంది అనేసి ఎలా రాసుకోవచ్చు. 105 అనేది 100% అయితే 126 అనేది ఎంత పర్సంటేజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎలా రాసుకుంటాం మామూలుగా 5 20 జార్స్ 5 21 21 1 జార్స్ 21 6 జార్స్ 6 × 20 ఈజ్ ఈక్వల్ టు 120. ఫస్ట్ అనేది సెకండ్కి 120% ఉంది. ఇప్పుడు ఈ కోసం ఉంది, ఇది సరిగ్గా చూడండి కొద్దిగా. 3 నెంబర్స్ ఉన్నాయి యాజ్ యూజువల్లీ, ఏ బి సి 3 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ 20% మోర్ దాన్ ది సెకండ్, విచ్ ఈజ్ 20% లెస్ దాన్ ద థర్డ్. బై హౌ మచ్ పర్సంటేజ్ ఇస్ ద థర్డ్ నెంబర్ ఈస్ మోర్ దాన్ ది ఫస్ట్ నెంబర్. ఇక్కడ మోర్ దాన్ ఉంది, థర్డ్ నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్కువ. ఓకేనా, ఇది క్వశ్చన్. ఏమన్నాడు, ఫస్ట్ నెంబర్ ఇస్ 20% మోర్ దాన్ ది సెకండ్. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఒక రిలేషన్ ఉంది. అండ్ విచ్ ఈస్ 20% లెస్ దాన్ ది థర్డ్. 20% సెకండ్ దానికి ఎంత ఏమన్నా ఏంటంటే 20, థర్డ్ దానికంటే 20% తక్కువ సెకండ్ దాని వాల్యూ. అంతేగా మీనింగ్. ఇప్పుడు ఏమన్నాడు, మామూలుగా మూడిట్లకి సింగిల్ కామన్ రిలేషన్ లేదు. ఏదో ఒక వాల్యూ ఎక్స్ అనుకొని దానికి అటు 20 ఇటు 20 చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అందుకల్లా నేనేమన్నానంటే నువ్వు ఎక్కడైనా ఏ వాల్యూని తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకుని ముందు వెనక్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ నేను సి వాల్యూ అనేది నేను 100 తీసుకున్నాను. ఓకేనా, సి వాల్యూ 100 అనుకుంటే సెకండ్ వాల్యూ ఎంత 20% లెస్ దాన్ ది థర్డ్ వాల్యూ. 100కి 20% లెస్ అంత ఎంత 20 రూపీస్. 20 రూపీస్ తగ్గిస్తే ఎంత 80 అవుతుంది. బి ఏ అనేవాడు ఎలాగవుతుందో 20% మోర్ దాన్ ది సెకండ్కి 20% ఎక్కువ. ఓకేనా, 20% ఎంత 80కి 20% ఎంత వాల్యూ ఎంత 16 రూపీస్. 80 20% కదా, 20/100 × 80. ఈ సున్నాకి పోయింది, ఈ సున్నాకి పోయింది, 16. ఓకేనా, 20%, 80కి 20% అంతా 16. 80 + 16 ఎంత 96. మనకి వాల్యూస్ వస్తాయి. కంపేర్ చేయండి. ద ఫస్ట్ ఈజ్ 20% మోర్ దాన్ ది సెకండ్. ఓకేనా, విచ్ ఈజ్ 20% లెస్ దాన్ ది థర్డ్. 20% తక్కువ కదా. ఓకే, మన రిలేషన్ వచ్చింది. అయితే ఏమన్నాడు, హౌ మచ్ పర్సంటేజ్ ఇస్ ద థర్డ్ నెంబర్ ఉంది కదా 100 ఈజ్ మోర్ దాన్ ది ఫస్ట్ వన్కి థర్డ్ వన్కి రిలేషన్ అడిగాడు. సో థర్డ్ వన్ ఎంత ఎక్కువ, ఫస్ట్ దాని మీద ఎంత ఎక్కువ 4 ఎక్కువ. దేని మీద ఎక్కువ, ఫస్ట్ దాని మీద. సో పర్సంటేజ్ మనం కాలిక్యులేట్ చేయండి. 4 1 జార్స్ 4 2 జార్స్ 4 4 జార్స్. 1/24 వాల్యూ ఎంత
వాల్యూ ఎంత మామూలుగా అయితే ఫ్రాక్షన్స్ వాల్యూ మనం కొద్దిగా ఎక్కువ చేస్తాం. 1/24 వాల్యూ 4 1/6 వస్తుంది. ఇంకా సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, అంత 4 6 4 25 25/6. దీని ఆరు రాసుకోవచ్చు. 6 4 24 1/6 పర్సంటేజ్. ఓకేనా? ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్స్ దగ్గర ఎక్కడ 100 తీసుకోవాలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మామూలుగా ఇది వేరేలా తీసుకున్నాం అనుకోండి, ఏబిసి. ఇప్పుడు 100ను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా? 100 ఇక్కడ పెట్టుకున్నానంటే బి కంటే సి అంత ఎక్కువ 20%. ఇది ఎంత అవుతుంది? ఇప్పుడు 80% అవుతుంది. సికి 80% అవుతుంది. సికి 100% రావాలంటే ఎంత అవుతుంది? ఇది 80 కాబట్టి ఇది పోయింది. 20% లెస్ 80% 100 అయితే 100% ఎంత అవుతుంది? 80% ఎంత అయితే ఇది ఎంత అవుతుంది? ఇది కదా వాల్యూస్, సరిగ్గా రాసుకోండి. 80% అయితే 100 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, ఈ 2 ఈ 0కి ఈ 0 పోయింది. 4 2 4 25 2 1 2 5 25 125. సో సి వాల్యూ నాకు 125 పడుతుంది. ఓకేనా? బి వాల్యూ 100 అనుకుంటే సి వాల్యూ 125 పడుతుంది. ఏ వాల్యూ ఎంత? సారీ అంతేనా? అంతేలే. ఫస్ట్ ఈజ్ 21 మోర్ దాన్ ది సెకండ్. 25% మోర్ అంటే ఇది ఏ వాల్యూ? మోర్ అంటే ఎక్కడ వస్తుంది? ఎంత వస్తుంది? 125. ఫస్ట్ ఈజ్ 20% మోర్ దాన్ ది సెకండ్, విచ్ ఈజ్ 25% లెస్ దాన్ ది థర్డ్ వాల్యూ. థర్డ్ వాల్యూ కంటే 25% లెస్. సారీ ఇది 120 అవుతుంది. 100కి 20% మోర్ అంటే 120. ఇది 20% లెస్ అన్నాడు కదా, దీనికంటే తక్కువ. సో ఇది 125. ఇది 120, ఇది 100, ఇది 125. ఇప్పుడు సమ్ చేసాం అనుకోండి, ఎంత తక్కువ? ఫస్ట్ థర్డ్ వాల్యూ ఎంత ఎక్కువ? ఫస్ట్ దాని మీద 5 ఎక్కువ. 120/100. 0కి 0కి పోయింది. 6 2 2 2 2 25/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 1/6%. మరి ఎక్కడ వాల్యూస్ చేసినా సరే వచ్చేది ఆన్సర్ ఒకటే. కానీ ఎక్కడ మనం 100 పెట్టుకుంటున్నాం అని చూసుకుంటేనే మనకి స్పీడ్గా సమ్ అవుతుంది. ఎక్కడ ఈజీగా కాల్కులేషన్ మనకు అవుతాయి అనేది. ఓకేనా? థ్యాంక్ యూ గ్యాస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.